ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఆశీర్వచనములు అందిస్తూ నన్ను మీ అమ్మగా అనుకుంటారో, అక్కగా అనుకుంటారో, ఉపాధ్యాయురాలుగా అనుకుంటారో, లేదంటే మోటివేటర్గా అనుకుంటారో, మెంటార్గా అనుకుంటారో మీ ఇష్టం. ఏదైనా అనుకోండి, కానీ నేను చెప్పేటువంటి మాటలు మాత్రం కాస్త జాగ్రత్తగా వినండి. పరీక్షా సమయం ఆసన్నమైంది. బాగా చదివేటువంటి పిల్లలు ఈ పరీక్షా సమయం కోసం ఎదురు చూసే వాళ్ళైతే అంతంత మాత్రంగా చదివే పిల్లలు, చదువులో వెనకబడినటువంటి పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సమయం మించిపోలేదు. మనం నేర్చుకోవటానికి, గెలవటానికి, అనుకున్నది సాధించటానికి కొంత సమయమైనా మిగిలి ఉన్నది. ఈ సమయాన్నైనా సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మనము ఏ పూట కావాల్సినటువంటి అన్నాన్ని ఆ పూటే తింటున్నాం, కానీ 2-3 రోజులకు సరిపడా అన్నాన్ని ఒక్కరోజు తినట్లేము కదా. అలాంటప్పుడు ఏ రోజు వరకు ఆ రోజే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అసలు మనకు చదువు అనేది బర్డెన్గా అస్సలు అనిపించదు. సమయం అంతా వృధా చేస్తూ చివరికి వచ్చేటప్పటికి అన్నీ ఒకేసారి చదవాలనేటువంటి ఆతృతలో గందరగోళం అయిపోతూ, భయపడుతూ, ఒక రకమైనటువంటి స్ట్రెస్కు గురవుతూ ఉంటారు. ఆ విధంగా సరే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఉన్నటువంటి సమయాన్నైనా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థి సిరీస్ అనేటువంటి పేరుతో ప్రతిరోజు నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. కనీసం కొంతలో కొంతైనా మీ మానసిక భారాన్ని తగ్గించి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ సిరీస్ని చేయటం జరుగుతుందన్నమాట. నెంబర్ 1 పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది, ఏది కానివ్వండి మీరు నేర్చుకుంటున్నారు, చదువుకుంటున్నారు అంటే మీ టెక్స్ట్ బుక్తో పాటు మీ నోట్స్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మీ దగ్గర రఫ్ నోట్స్, పెన్ను తప్పకుండా ఉండాలండి. అవి లేకుండా బట్టి విధానం అవుతుంది. బట్టి విధానం ద్వారా నేర్చుకున్నటువంటి విషయము కొంతవరకు మాత్రమే గుర్తుంటుంది. మనం ఎంత నేర్చుకున్నాము అనేది ముఖ్యం కాదు, ఎగ్జామ్ హాల్లో మనం ఎంతవరకు పర్ఫెక్ట్గా రాయగలిగాము అనేది ముఖ్యం. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, కానీ ఎగ్జామ్స్ హాల్లో కూర్చోగానే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, ఎదురుగా ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని చూడగానే ఒక ఫోబియాతో చదువుకున్నది కాస్త పట్టింది కాస్త మర్చిపోతాం. ఆ బట్టే విధానం కాకుండా, బట్టి అనేది అన్నిటికీ వర్తించదు, కొన్నిటికి మాత్రమే ఆ బట్టి విధానం, ఏవైతే ప్రిన్సిపల్స్ ఉంటాయో, టేబుల్స్ ఉంటాయో, ఇలాంటి వాటికి మాత్రమే పట్టడం అనేది కుదురుతుంది. అన్నిటికీ బట్టి విధానం పనికిరాదు. అన్నీ అర్థం చేసుకొని మన సొంత మాటల్లో రాయటానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిదాన్ని బట్టి నేర్చుకోవటం అనేది అస్సలు సరైనటువంటి పద్ధతి కాదు. దానివల్ల ఒక రకమైనటువంటి ఫోబియాకు గురయ్యి ఏదైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటారో ఆ ఎగ్జామ్ టైంలో ఉన్నది కాస్త మర్చిపోతారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పక్కవాడిని అడగటము, పక్కవాడు ఏమైనా చూపిస్తాడేమో అని ఆశపడటం అలా జరుగుతుందన్నమాట. అలా కాకుండా మిమ్మల్ని మీరే నమ్ముకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అంటే నా మాట వినండి. చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీ పక్కన పెన్ను, నోట్స్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలండి. అది రఫ్ నోట్స్ చిన్నది మెయింటైన్ చేయండి, చాలా పెద్ద నోట్స్ పెట్టుకోకండి. చిన్నదని ఎందుకు అంటున్నానంటే, మా అన్ని యూజ్ చేసే నోట్స్ల కన్నా కొంచెం డిఫరెంట్గా కనబడింది అనుకో, ఇంకొకసారి ఎక్కువగా ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది అనమాట. అందంగా ముద్దుగా ఉన్న చిన్న ఒక రఫ్ నోట్స్ పెట్టుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది. కొన్ని చూడగానే బర్డెన్ లాగా అనిపించదు, దాన్ని చూడగానే అబ్బా చిన్నదే కదా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందులో కీవర్డ్స్ లాగా మీరు నేర్చుకున్నటువంటి ఆన్సర్ని కీవర్డ్స్ లాగా రాసుకోండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి న్యూటన్ గమన సూత్రాలు, అవి ఎనర్షియా ఎలా పనిచేస్తుంది, లా ఆఫ్ ఎనర్షియా గురించి, F=ma గురించి, ఇట్లా మీరు ప్రిన్సిపల్స్ లాగా రాసుకున్నారనుకోండి, అది చూడగానే దానికి సంబంధించినటువంటిదంతా కూడా గుర్తొస్తుంది అనమాట. కనీసం గుర్తు రాకపోయినా దాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన ఏదో ఇన్ఫర్మేషన్ రాసినా కూడా కొన్ని మార్కులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, నేర్చుకున్న ప్రతి దాన్ని కీవర్డ్స్గా అక్కడక్కడ రాసి పెట్టుకోండి. చిన్నగా మొత్తం రాయాల్సిన అవసరం లేదు, కీవర్డ్స్గా రాయండి. మీరు అంతా నేర్చుకొని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు, 3-4 గంటలు గడిచిపోయింది, మీరు ఆ నోట్స్ ఓపెన్ చేసి చూశారు అంటే ఈ కీ పాయింట్స్ చదవగానే మీరు అప్పటిదాకా ఏం చదివారో అది మొత్తం గుర్తు రావాలి మీ కళ్ళ ముందు. అట్లాగా పడుకునే ముందు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఏమేం చదువుకున్నారో గుర్తు తెచ్చుకోండి. అట్లాగే మార్నింగ్ లేవగానే బెడ్ మీద లేస్తారు, కానీ బెడ్ మించి దిగకుండా మెలకుతో అలా ఉన్నప్పుడు కూడా నిన్న ఏం నేర్చుకున్నాము, నైట్ ఏం నేర్చుకున్నాము అనేది ఒక్కసారిగా కీ పాయింట్స్గా గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా చేసినట్లయితే నేర్చుకున్నటువంటిది అస్సలు మర్చిపోరు నాన్న, బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్స్ అంటే అస్సలు ఫోబియా ఉండదు. మీరు ఏం చేస్తారంటే నోటితో చదువుతారు అంతే. నోటితో చదివితే మన ఎగ్జామినేషన్లో మార్క్స్ వేయరు కదా. మన సిద్ధాంతం ఏంటి, చేత్తో రాస్తేనే మార్కులు పడతాయి, అంతేగాని నోటితో నేను అప్పచెప్తాను, నోటితో నాకు వచ్చు అంటే కుదరదు కదా. అందుకని మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దానిని తప్పకుండా కీ పాయింట్స్ లాగానో, వీలైతే మొత్తం మీ ఆన్సర్ని మీ ఓన్ సెంటెన్స్లోకి మార్చి రాయడం లాగానో ప్రాక్టీస్ చేయండి నాన్న. అలా చేసినప్పుడే మీకు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు రాలేదని అర్థమవుతుంది. గవర్నమెంట్ పెట్టేటువంటి స్లిప్ టెస్ట్ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని చెప్పి SA1, SA2 అని చెప్పి టర్మ్ ఎగ్జామ్స్ అని, ఇవన్నీ ఎందుకు పెడుతున్నాయంటే మీ మెమొరీని మీరు చెక్ చేసుకోవడం కోసం. ఎప్పుడైతే మెమొరైజేషన్ అంటే మళ్ళీ పునశ్చరణ చేసుకుంటారో ఈజీగా మనకు గుర్తుండి దాంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఘోరంగా పెరిగిపోతాయి. చదువు అనేది ఒక్కరి సొత్తు అస్సలు కాదు నాన్న. ఎవరికైనా చదువుకుంటే గుర్తుంటుంది, చదివిన దాన్ని రాస్తే మరీ గుర్తుంటుంది. చదివిన దాన్ని మీ ఓన్ సెంటెన్స్లోకి మార్చి కీ పాయింట్స్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.